సెల్లులో మనకు డార్క్ కలర్ డాట్ కనిపిస్తుంది కదా, దాన్ని మనం న్యూక్లియస్ అంటాం. న్యూక్లియస్ అని ఎందుకు అంటాం దాన్ని అని అంటే, రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్ట్ దానికి న్యూక్లియస్ అని 1831లో పేరు పెట్టారు కాబట్టి మనం దాన్ని న్యూక్లియస్ అని అంటాం. ఇప్పుడు బాబో పాపను పుట్టంగానే అందరినీ పిలిచి ఫంక్షన్ ఎట్లా చేసి పేరు పెడతామో అట్లా రాబర్ట్ బ్రౌన్ న్యూక్లియస్ అని పేరు పెట్టిండు. సో పేరు అయితే న్యూక్లియస్ అని పెట్టిండు, కానీ అతనికి దాని యొక్క ఫంక్షన్స్ గురించి ఏం తెలియదు. కాకపోతే న్యూక్లియస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గనల్ సెల్లులో. దీన్ని ఇంకేమని పిలుస్తారో తెలుసా? సెల్స్ కంట్రోల్ రూమ్ అని అంటారు. సెల్స్ కంట్రోల్ రూమ్ అని ఎవరిని అంటారు అని అంటే న్యూక్లియస్ని అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. ఇప్పుడు స్కూల్ అనేది మనం సెల్ అనుకుందాం. స్కూల్ యొక్క బౌండరీస్ని అన్నింటినీ మనం సెల్ అనుకుంటే, అప్పుడు ఆ స్కూల్లో న్యూక్లియస్ లాగా ఎవరు ప్లే చేస్తారు మేజర్ రోల్ని? న్యూక్లియస్ అనేది ప్రిన్సిపల్ అవుతారు.